ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాం. నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని నాయన నీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం మరియు 3వ వచనం. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. మనము చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలీలు లేక యూదులు అన్యుల నుండి తాము ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క కార్యములను చదువుతూ తమ హృదయాల్ని పరీక్షించుకొని ఒక జాము సేపు దేవుని సన్నిధిలో తమ యొక్క వాక్యమును, తమకు ఇవ్వబడిన దేవుని వాక్యమును చదువుతూ ఒక జాము సేపు తాము చేసిన పొరపాట్లు, తమ యొక్క పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడే కార్యమును మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనకు ఒక మంచి కార్యమును నేర్పిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీవు మొదటిగా అన్యులకు నీవు దూరము చేసుకోవాలి. అనగా దేవుని సన్నిధిలో నుండి నిన్ను దూరము చేసే ప్రతి కార్యమునకు నీవు దూరముగా ఉంటూ దేవుని కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. ఇక్కడ వారితో కలిసి ఉన్న అన్యులు, వారితో సహవాసం చేసిన అన్యులు అనుకొనవచ్చు, లేక వారికి సహాయం చేసిన వారిగా కూడా ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి వారు నిలబడే సమయం ఒక మనసుతో, ఒక తలంపుతో ప్రభు మాతో మాట్లాడాలి, ఆయన కృపను మేము అనుభవించాలి అనిన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదటిగా వారు చేసిన కార్యం తాము అన్యుల దగ్గర నుండి ప్రత్యేకించుకున్నారు. నీవు కూడా ఇలాగూ ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీతో ప్రభు మాట్లాడాలి, నీ జీవితంలో తన యొక్క కార్యంలో నీవు అనుభవించాలి, నీవు దేవునికి సన్నిహితముగా ఉండాలంటే మొదటిగా నిన్ను దేవుని యొక్క కృపకు దూరము చేసే కార్యము నుండి దూరముగా వెళ్ళాలి. మనము అబ్రహాము, లోతు జీవితము చూసినప్పుడు ఒక సమయం వచ్చినది. వారు ఇరువురు తమ యొక్క మార్గములను వేరు చేసుకునేది. అంటే వారు ఉన్న స్థలంలో ఏకముగా ఉండలేక వారు వేరైపోయే ఒక కాలం వచ్చినది. అప్పుడు మనము చూసినట్లయితే లోతు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైందని చెప్పబడుచున్నది. ఆయన యొక్క ఆశీర్వాదమును గురించిన కార్యములను, ఆయనను ప్రభు ఆశీర్వదించిన ఉన్న కార్యములను, ఆయన యొక్క ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉన్న లోతు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాతనే యెహోవా ఆయనకు ప్రత్యక్షపరచడం చూడగలం. ఈ ఉదయకాలమున నీకు దేవుని యొక్క కృప సంపూర్ణముగా నీ జీవితంలో అనుభవించకుండా ఆటంకము ఉన్న కార్యం ఏమిటో, ఎవరో అని మొదటిగా పరీక్షించుకొని వారికి నిన్ను ప్రత్యేకించుకోవాలి. వారికి దూరముగా ఉండాలి. వారిని విడిచిపెట్టి దేవునికి సన్నిహితముగా రావటానికి ప్రయత్నించు. రెండవ కార్యము యూదులు చేసినది, ఒక జాము సేపు దేవుని యొక్క కార్యములను చదువుకుంటూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన నియమాలను చదువుతూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన దేవుని యొక్క గ్రంథమును వారు చదువుతూ ఉన్నారు. తాము పరీక్షించుకుంటున్నారు. ఎక్కడ దేవునికి వారికి మధ్యలో ఎడబాటు వచ్చినది, ఎలాగూ వచ్చినది, ఏమిటి అని వారు పరీక్షించుకునే ఒక కాలం అది. నీ జీవితంలో కూడా దేవుని వాక్యమును చదివినప్పుడు అనేక సార్లు నీ బలహీనతలు ఏమిటో, నీవెక్కడ దేవుని కృపను పోగొట్టుకున్నావు అన్నది ప్రభు తేటగా నీ ముందు ఉంచుతూ ఉంటాడు.
నిన్ను దేవునికి దూరము చేసే కార్యమును నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ కార్యములను తెలుసుకొని నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని బిడ్డలైన వారు అనేక సార్లు చెప్తుంటారు, దేవుని యొక్క వాక్యము చదివి ఆ తర్వాత ప్రార్థన చేయి. ఎందుకంటే నీవు దేవుని వాక్యమును చదివినప్పుడు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆయన స్వరము నీకు వినిపింప చేస్తాడు. ఆయన నిన్ను తన వాక్యము చేత బలపరిచి నీ జీవితాన్ని బాగు చేసేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. అందుకే నీవు దేవుని వాక్యమును చదివినప్పుడు, దేవుని కార్యములు నెమరవేసుకున్నప్పుడు నీ బలహీనతలను తెలుసుకొనగలవు. నీవు దేవునికి ఎక్కడ దూరమైనవో తెలుసుకొనగలవు. అప్పుడు ప్రార్థనలో నీవు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకొనగలవు. ఇక్కడ యూదులు ఒక జాము చేపు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క గ్రంథము చదివిన తర్వాత, నియమాలు చదివిన తర్వాత, దేవుడు వారికి ఇచ్చిన కృపను వారు తెలుసుకున్న తర్వాత, ఎక్కడ వారు పొరపాటు చేసినారో తెలుసుకున్న తర్వాత, ఒక జాము సేపు తమ యొక్క బలహీనతను ఒప్పుకుంటూ, తమ యొక్క పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేసేది చూడగలం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని యొక్క కృప ఇలాగనే ఉంటుంది. నీవు అన్యులకు దూరమైనప్పుడు, దేవుని యొక్క వాక్యంలో నిమగ్నుడుగా ఉన్నప్పుడు, నీ బలహీనతలను సరిచేసుకునే దానికి నీ హృదయంలో దేవుని యొక్క కార్యము సంపూర్ణము చేయబడుతుంది. అప్పుడు నీవు ఆయన సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకొని ప్రార్థించినట్లయితే ఆయన నీతో మాట్లాడతాడు. నీ కృపను నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కీర్తనాకారుడు మొదటి కీర్తనలో చెప్పిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పబడింది. అతడు నీటి కాలువన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిస్తాడు. యెహోవా ధర్మశాస్త్రమందు అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన నియమాలందు నీవు నిమగ్నుడుగా ఉన్నట్లయితే నిన్ను ప్రభువు ఆశీర్వదిస్తాడు. నీ బలహీనతలు బయలుపరుస్తూ ఉంటాడు. నీవు సరి చేసుకొని ఆయన సన్నిధిలో యథార్థంగా నిలబడేదానికి తన కృపను అనుగ్రహించేవాడిగా ప్రభువు ఉన్నాడని నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఎలాగున్నావు? ఆయన కృపకు నీకు ఆటంకముగా ఉన్న కార్యం ఏమిటి? నీకు ఆయన మధ్య నిలబడి ఉన్న బలహీనత ఏమిటో ప్రభువు సన్నిధిలో నిన్ను నీవు పరీక్షించుకుంటే, ఆయన వాక్యమును చదివి నీవు నెమర వేసుకొని ఆయన యొక్క కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయనకు సన్నిహితముగా రమ్ము. ఆయన యొక్క వాక్యమును చదివి నీ జీవితాన్ని మార్చుకొని ఆయన సన్నిధిలో నీవు యథార్థముగా కాపాడుకునేదానికి ప్రయత్నించి దేవుని కృపను సంపూర్ణముగా సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, ఈ ప్రాతకాలంలో మీరు ఇచ్చిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, ఎలాగూ మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, ఎలాగూ మా జీవితాన్ని సరి చేసుకోవాలని నీ యొక్క నాయన బిడ్డల జీవితం ద్వారా మా ముందు ఉంచున్నావు. అలాగ మేము ఉండేదానికి, నీ యొక్క కృపను సంపాదించుకునేదానికి, అంతవరకు నీలో నడిచేదానికి మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.